హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజు మీకు ముల్తానీ మిట్టి తోటి ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నానండి. డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇద్దరికి సరిపడే విధంగా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. దీనివల్ల గ్లో రావడమే కాకుండా మొహం మీద పింపుల్స్ రావు, పింపుల్స్ నుండి వచ్చే మచ్చలు కూడా పోతాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది ముల్తానీ మిట్టి. ఇది ప్యూర్ ముల్తానీ మిట్టి అండి. ఏ కల్తీ లేదు దీంట్లో. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అక్కడ చాలా ప్యూర్గా దొరుకుతుంది. ఇంకా రాజస్థాన్లో అయితే ఇంకా చాలా తక్కువగా కూడా దొరుకుతుంది కాస్ట్. గుజరాత్లో కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఈ ముల్తానీ మిట్టి వల్ల మొహం మీద ట్యాన్ అంతా పోతుందండి. అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈ ముల్తానీ మిట్టి బేస్గా తీసుకొని ఇంకా కొన్ని ఐటమ్స్ కలిపి డ్రై స్కిన్ వాళ్ళకి అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకి సరిపడే ఫేస్ ప్యాక్ మీకు చూపించబోతున్నాను. చూడండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. పుదీనా తీసుకోండి, వేపాకు తీసుకోండి, అలాగే పన్నీర్ గులాబీ తీసుకోండి. పన్నీర్ గులాబీ మంచిదండి. ఇదైతే మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇంకా రోజ్ వాటర్ కలుపుకునే అవసరం లేదు, అందుకని పన్నీర్ గులాబీ తీసుకుంటే మంచిది. ఇవన్నీ చక్కగా ఎండబెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా పుదీనా, వేపాకు అలాగే రోజ్ ఫ్లవర్స్ అన్నీ చక్కగా ఎండిన తర్వాత మొత్తం అన్నీ కలిపేసి పౌడర్ లాగా చేసుకుందాము. రోజ్ ఫ్లవర్సు, వేపాకు, పుదీనా అంతా కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుందామండి. నేనైతే 3 వేసేసాను. దాన్ని ఫైన్ పౌడర్గా చేసుకొని మీకు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా మీకు ముల్తానీ మిట్టి చూపించాను కదండి, అది రాళ్ళు. దాన్ని ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి. కొట్టుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. కొట్టేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉందండి, కానీ మిక్సీ జార్లో ఈజీగానే పౌడర్ అయింది. అది అలా పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం జల్లించుకుందాము. దాన్ని మెత్తటి పౌడర్ వస్తుంది. మొత్తం అంతా జల్లించుకొని ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాము. అలా జల్లించుకున్న తర్వాత కొంచెం మిగులుతుంది కదండి, అది మళ్ళా మిగతాదంతా పట్టుకునేటప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసి మరలా పట్టుకోవచ్చు. మెత్తగా అయిపోయిందండి, చాలా మెత్తగా అయిపోయింది. నేను కొట్టేటప్పుడు కష్టపడ్డాను, కానీ మిక్సీలో వేసినప్పుడు చాలా త్వరగానే అయిపోయింది. పౌడరు చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా అయిపోయిందండి. అలా పౌడర్ చేసుకున్న తర్వాత అలాంటి ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇక కలిపే విధానం చూపిస్తాను. ముల్తానీ మిట్టి, పుదీనా, వేపాకు, రోజ్ ఫ్లవర్స్ పట్టాను కదండి, ఆ పౌడరు. అలాగే పసుపు కస్తూరి పసుపు తీసుకోండి. మీకు మంచి ఛాయ్ని ఇస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మామూలు పసుపు కంటే కస్తూరి పసుపు బాగుంటుంది. అవి కాచి చల్లార్చిన పాలండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాము. నేను చూపిస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకండి. డ్రై స్కిన్గా ఉండి పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ని వేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకు కూడా చెప్తాను నేను, ఆ విధంగా చేసుకోండి. 1 స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకొని 1/2 స్పూను లీవ్స్ పౌడర్ తీసుకోండి. అలాగే కస్తూరి పసుపు కొంచెం, ఒక పించి కంటే కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తీసుకోండి. అది మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. దీంట్లో రోజ్ ఫ్లవర్స్ వేసాను కాబట్టి రోజ్ వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదండి, అందుకే రోజ్ ఫ్లవర్స్ వేసాను. ఇక పాలు వేసి మొత్తం ఫేస్ ప్యాక్ ఎలా కలుపుకోవాలో అలా కన్సిస్టెన్సీ వచ్చిందాకా కలుపుకోండి. చెప్పాను కదండి, ఇది డ్రై స్కిన్ వాళ్ళకి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే పాలు వేసుకోవద్దండి. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి పాలు లేకుండా వాటర్ వేసుకొని, ఓన్లీ వాటర్ వేసుకొని ఆ విధంగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఆ మట్టిలోని ఫ్లేవరు అలాగే అవన్నీ కలిపాం కదండి, వాటిలో ఫ్లేవర్ అంతా చక్కగా బయటకు వస్తుంది. 10 మినిట్స్ తర్వాత ఆ విధంగా మీరు ఫేస్ ప్యాక్ వేసుకొని
అదంతా 10-15 మినిట్స్లో డ్రై అవుతుందండి. డ్రై అయిన తర్వాత కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసుకున్నారంటే మీకు మంచి గ్లోతో పాటు ఫేస్ మీద ట్యాన్ పోతుంది, అలాగే పింపుల్స్ తగ్గుతాయి. పింపుల్స్ నుండి వచ్చే మచ్చలు కూడా తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. మా పాప అయితే ఇదే వాడుతుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సారీ అండి, ముఖ్యమైనది చెప్పడం మర్చిపోయాను. ఈ ప్యాక్ని వారానికి ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.